అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మీనమ్మ అమెరికా ముచ్చట్లు. చేప ఫ్రై ఎలా చేయాలో చిన్న షార్ట్ వీడియో చేశానండి. ఛానల్ నేమ్ కింద వస్తుంది, చూడకపోతే చూడండి. ఇక్కడ అదే చేపతో పులుసు పెడుతున్నాను. ఈ చేపే చాలా బాగుంటుందండి. గోల్డెన్ ప్రాంపిట్ అంటారు. మనమైతే చందు చేప అంటాము. కొంచెం చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. అలా వేసుకొని కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాను. ఆనియన్ బాగా వేగడానికి కొంచెం పసుపు, ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతాయి అనమాట. అవి వేగుతూ ఉంటాయి. ఈలోగా చింతపండు నానపెట్టుకుని ఉంచుకోవాలి. ఎంత సరిపడదా అంటే చూసుకొని వేసుకోవటమే. కొంచెం ఒక టమాటా వేసామంటే గుజ్జుగా వస్తుంది అనమాట. పులుసు అనేది కొంచెం తిక్కుగా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చింతపండు కొంచెం తక్కువ పడుతుంది. టమాటా వేసాక చింతపండుని పులుపు మాత్రం అడ్జస్ట్ చేసుకోవాలి, కొంచెం చూసుకోవాలన్నమాట. మనం చేపలకే ఇంట్లోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసం వేసుకుని కొంచెం సేపు మ్యాగ్నేట్ చేసుకుంటే చాలు. నేను ఒక్కసారి గట్టి పెట్టి ఒకసారి టర్న్ చేసుకున్నాను. ఇవి కొంచెం గట్టిగానే ఉంటాయి చేపలు, అంతగా విరిగిపోవు అన్నమాట ముక్కలు. ఇంకా అలా వేగాక స్టీల్ కాబట్టి కొంచెం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇంకా పులుసు వేసుకోవటమే. చింతపండు గుజ్జు వేసుకున్నాక ఒక 5 minutes మరిగిందంటే పులుసు చిక్కపడుతుందండి. మనకి ఎంత చిక్కదనం కావాలో అంతవరకు మరిగించుకొని కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. సరిపడ బెల్లం కూడా వేసుకోవాలి. ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. సరిపోకపోతే ఒకసారి చూసుకొని వేసుకోవటమే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనమ్మ అమెరికా ముచ్చట్లు.